కుక్కలాగా ప్రవర్తించిన కోడి. ఏంటండి టైటిల్ డిఫరెంట్‌గా ఉందనుకుంటున్నారా? స్టోరీ ఇంకంతకన్నా డిఫరెంట్‌గా ఉంటది. మరి వినేద్దామా? ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు. అతని పొలంలో ఎన్నో జంతువులుండేవి. మురిగే కుక్కలు, మేకలు, ఆవులు, చెరువులో ఈదే బాతులు. వాటన్నిటికంటే రాముకి చాలా ఇష్టమైన జంతువు ఒక చిన్న తెల్లని కోడి. దాని పేరు చిక్కీ. చిక్కీ చాలా చురుకైనది. ఎప్పుడు ఏదో కొత్తది నేర్చుకోవాలని ప్రయత్నించేది. ప్రతి ఉదయం రాము కోళ్లకు గింజలు వేస్తే అన్ని కోళ్ళు కుక్ కుక్ అంటూ వచ్చి తింటూ ఉండేవి. కానీ చిక్కీ మాత్రం కుక్కల వైపు చూసేది. రాము కుక్కలతో కర్ర వేసి ఫెచ్ ఫెచ్ అని ఆడుతుండగా చిక్కీ ఆ ఆటను ఆశ్చర్యంగా చూసింది. ఇవాళ నుంచి నేను కుక్కలాగా ఉంటా అని చిక్కీ తలుచుకుంది. మరుసటి రోజు రాము కర్ర విసరగా చిక్కీ తన రెక్కలు అటు ఇటు కొట్టుకుంటూ పరిగెత్తింది. అయ్యో, నువ్వు కోడి కదా, కుక్కల ఆట ఎందుకు ఆడుతున్నావు అని అక్కడున్న ఒక కుక్క అడిగింది. చిక్కీ గర్వంగా తల ఎత్తి, ఇప్పటి నుంచి నేను కోడి మాత్రమే కాదు, కోడి కుక్క అని అనింది. అందరూ పగలబడి నవ్వారు. అయినా చిక్కీ తగ్గలేదు. రోజు కుక్కలతో తిరుగుతూ మొరగడం నేర్చుకుంది. తల ఊపుతూ ఉండేది. చిక్కీ కుక్కలా ప్రవర్తించడం మొదలుపెట్టింది. మనిషి రాగానే వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళేది. గేటు దగ్గర కాపలా కాయడానికి ప్రయత్నించింది. పిల్లిని చూసి మొరగడం స్టార్ట్ చేసింది. కానీ చివరికి భయపడి వెనక దాంకునింది. అయినా ఆమె గర్వంగా ఉండేది, నేను ప్రత్యేకమైన కోడిని అని. ఓ రోజు రాము కుక్కలన్నింటినీ పిలిచాడు. అందరు కుక్కలు పరిగెత్తుకుంటూ వచ్చాయి. వాటి మధ్యలో చిక్కీ కూడా వచ్చింది. రాము నవ్వి, చిక్కీ నువ్వేంటి అందరు కుక్కల మధ్యలో ఇలా వచ్చావు అని అన్నాడు. చిక్కీ గర్వంగా, నేను కూడా ఒక కుక్కనే అంది. అందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. మరుసటి ఉదయం చిక్కీ గేటు దగ్గర కాపలా కాస్తుండగా ఒక గుడ్డు పెట్టింది. ఆమె ఆశ్చర్యంగా చూసి, అరే, కుక్కలు గుడ్డు పెడతాయా అని ఆలోచించింది. ఆమె రాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, నేను కోడినా లేక కుక్కనా అని అడిగింది. రాజు నవ్వి, నువ్వు రెండు కలగలిపిన దానివి అన్నాడు. ఆ రోజు తర్వాత చిక్కీ ఫారంలో స్టార్ అయింది. ఫారంకి వచ్చిన పిల్లలు ఫోటోలు తీస్తూ, వావ్, కోడి కర్ర తెచ్చింది అని ఆశ్చర్యపడేవారు. ఓ రోజు రాత్రి ఫారంలో నక్క దొంగచాటుగా చొరబడి అన్ని కుక్కలను నిద్రలో ఉన్నాయి. కానీ చిక్కీ మాత్రం మేల్కొని ఉంది. ఆమె పెద్దగా అరవడం స్టార్ట్ చేసింది. నక్క భయపడి గందరగోళంగా పరిగెత్తింది. రాము దీపం పట్టుకుని వచ్చి చిక్కీని చూసి ఆశ్చర్యపోయాడు. నువ్వు అన్ని జంతువుల్ని కాపాడావు నా ధైర్యమైన చిక్కీ అన్నాడు. చిక్కీ గర్వంగా తల ఎత్తుకునింది. భిన్నంగా ఉండడం చెడు కాదు, అది మన ప్రత్యేకత అని అందరికీ గుర్తు చేసింది. తనలాంటి వారిని అనుకరించకూడదు, కానీ తన ప్రత్యేకతను ప్రేమించాలి. భిన్నంగా ఉండడం సిగ్గు కాదు, అదే మన బలం.